నమస్తే, వీధిని స్వాగతం, లక్ష్యం సమాజహితం. మనం సమాజంలో ఎంతో మందిని చూస్తుంటాం. పుట్టుకతోటే నేను ఐఏఎస్ కావాలంటే చదువుకునే సమయంలో ఏమవుతావు అంటే నేను ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను, డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, కలెక్టర్ అవుతాను, ఎంఆర్ఓ అవుతాను, టీచర్ అవుతాను, లెక్చరర్ అవుతాను, ఏదో ఒకటి చేస్తాను, ఎస్ఐని అవుతాను, పోలీసుని అవుతాను, జవాన్ అవుతాను చెప్తుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే తమ పుట్టినప్పటి నుంచి వాళ్ళకు ఒక ఆలోచన ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి, 10 మందిలో మాకంటూ గుర్తింపు ఉండాలి. మరి అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తి మరి పర్వత ఆరోహకులు మరి నవీన్ బొజ్జ గారు ప్రస్తుతం అంటున్నారు. వారి యొక్క అంబిషన్ ఏంది, అసలు ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకున్నారు, అణగారిన వర్గాల నుంచి వచ్చినప్పటికీ కూడా మరి ప్రజల కోఆపరేషన్ ఎలా ఉంది, వాళ్ళ అన్నదండలతో ఎలా పైకి వెళ్తుండో, అతని యొక్క కోరిక ఏంది, ఇంకా ఏం అవుదాం అనుకుంటున్నాడు, మరి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏందో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. నవీన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో తక్కువ మంది అనుకుంటా, తక్కువ మంది అంటే ఈ కోరిక రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పుట్టుకతో ఇంటర్మీడియట్ కాడికి రాగానే తల్లిదండ్రుల ప్రెషర్, ఏమో జాబ్ వస్తుందిరా, ప్రైవేట్ అన్న చేస్తావురా, ప్రైవేట్లో చేసి కనీసం 10,000 సంపాదిస్తావా అని వాళ్ళకు ఒక ప్రెషర్. ఇంకా తర్వాత పోతే లాస్ట్కి వాళ్ళని పని చేసిన దాకా వదిలేని పరిస్థితి, లేకపోతే ఇంటికి తీసుకుపోయి వ్యవసాయ పనులు చేయించుకునే పరిస్థితి. ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు మీ బాల్య నేపథ్యం, మీరు ఎక్కడ పుట్టారు, అసలు మీ తల్లిదండ్రులు ఏంది, 2 మాటల్లో. ఓకే సార్. మాది సూర్యాపేట జిల్లా మారుమూల గ్రామం చిల్పకుంట్ల సార్. మాది నూతనకల్ మండలం చిల్పకుంట్ల. ఓకే. ఉమ్మడి నల్గొండ ఉన్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా. నా పేరు నవీన్, బొజ్జ నవీన్ నా పేరు. ఓకే. మా నాన్న మల్లయ్య, మా అమ్మ వసంత. మా అమ్మ కూలి పని చేస్తుంది, మా నాన్న మెకానిక్. ఓకే. ఎలక్ట్రికల్ మెకానిక్. నేను చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం నాకు. సో నేను 5th క్లాస్ వరకు మా దగ్గరనే ఊర్లోనే చదువుకున్నా. 5th తర్వాతకి నాకు గురుకులాలో సీట్ వచ్చింది. ఓకే. సో నేను భువనగిరిలో గురుకుల పాఠశాలలో సీట్ రావడంతో నా 6th to ఇంటర్ 2nd ఇయర్ వరకు నేను భువనగిరిలోనే చదువుకున్నా. ఎట్లా బాగా చెప్తారు చదువు అందులో? గవర్నమెంట్ పెట్టిందేనా? అవును సార్, చాలా బాగా చెప్తారు. భోజనం, ఫుడ్ అన్నీ బాగుంటాయి. స్టడీ కూడా బాగానే ఉంటుంది. సో మనం ఇప్పుడు గురుకులాల్లో ఇప్పుడు ఏంటంటే మనం ఏ రంగంలో వెళ్ళాలంటే ఆ రంగంలో వెళ్ళొచ్చు. ఓకే. ఏదైనా ఎంచుకోవచ్చు. చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు, ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు, లేదు నేను ఇంకా ఏదైనా కావాలనుకుంటే కావచ్చు. అల్ల ఉన్న రోజులు మనకు ఎలాంటి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అట్లా తయారు చేస్తారా అంటే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కాదు, మాకు పైన ఉన్న వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ అట్నే ఇస్తారు. పిల్లలు ఏది కావాలనుకుంటే అది కావాలి అనే విధంగా మాకు అలాగే చేస్తారు సార్. సో ఎన్నింటికి లేచేవాళ్ళు అప్పుడు, ఎలా ఉండేది అసలు దినసరి ఎలా ఉండేది సార్? పొద్దుగాల మార్నింగ్ 5కి లేపారు సార్. మార్నింగ్ పీటీ ఉంటుంది. పీటీ అయిపోయిన తర్వాతకి స్టడీ అవర్ ఉంటుంది సార్ మార్నింగ్. సో స్టడీ అవర్ ఉండే వాళ్ళు చదువుకోవాలనుకునే వాళ్ళు చదువుకుంటారు సార్. లేదు నేను ఇంకా ఎక్కువసేపు ఆడుకునే వాళ్ళంటే వాళ్ళని విభజన చేస్తారు సార్. అందులో ఆట ఆడుకునే వాళ్ళని, చదువుకునే వాళ్ళని సపరేట్ చేస్తారు సార్. సో నీకు ఆట ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నీకు నచ్చిన ఆటలో నిన్ను సెలెక్ట్ చేసి వాళ్ళని విడివిడిగా ఉంచి ఏ ఆట మీద ఎక్కువ ఆసక్తి ఉందో చూసి వాళ్ళకు ఆ ఆట మీద పీటీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంబైన్ స్టడీ? అవును సార్. లేదు సార్, మాది ఎక్కువ ఎడ్యుకేషన్ కాదు, ఓన్లీ బాయ్స్. సో మరి ఎలా ఉండే ఫ్రెండ్స్, ఎలా ఉండేవాళ్ళు, నీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? సో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. చదువుకునే వాళ్ళు ఉన్నారు, నాతో పాటు ఆటలు ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలు సార్. అలా అని చెప్పి ఆటల మీద పడి చదువును నెగ్లెక్ట్ చేయలేదు. సో నేను మరీ ఎక్కువ చదివా అంటే నేను యావరేజ్ స్టూడెంట్. ఎబో యావరేజ్ కాదు, యావరేజ్ స్టూడెంట్. నా సొంతంగా నేను పాస్ అయ్యే అంత కెపాసిటీ ఉంది, నా సొంతంగా నేను ఉంది సార్ నాకు. సో కుటుంబ నేపథ్యం వచ్చేసి మీ డాడీ, మా నాన్న హెల్పర్ మెకానిక్. గవర్నమెంటా? లేదు సార్, అంటే ఇప్పుడు ఊర్లో మోటార్లు బాగా చేస్తారు. మదరు? మా అమ్మ కూలి పని వచ్చి. ఇంకెవరన్నా ఉన్నారా మీరు కాకుండా? మా చెల్లె ఉంది సార్. మా చెల్లె కూడా గురుకులాల్లో చదువుకుంది. ఇప్పుడు మా చెల్లె కోచింగ్ తీసుకుంటుంది జాబ్. ఓకే. అయితే మీ ఇంట్లో మరి ఎవరైనా చెప్పారు, సజెషన్ ఉందా? అంటే నా ఇష్టంతో నేను ఈ పర్వతారణంలో జాయిన్ అయినా సార్. ఎప్పుడు అనిపించింది అసలు నీకెవరు అసలు ఈ వైపు వెళ్ళాలని ఎవరు చెప్పారు? నాకు అసలు పర్వతారోహణ అంటే ఏంటిదో తెలియదు సార్. నాకు పర్వతారోహణ అంటే ఏంటిదో తెలియదు. కానీ నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు
నా 8th క్లాస్లో మలావత్పూర్ అంటే పర్వతార అని ఒకటి ఉన్నది. అవును. దాంట్లో అంటే పర్వతారోహణ అంటే పర్వతాలు ఎక్కడము అనేసి నాకు తెలిసింది సార్. సో అది కూడా ఎవరు ఈ ప్రోగ్రామ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసిరంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆయన ద్వారానే ఇది ఒకటి ఉంది అని చెప్పి చాలా వరకు కూడా ఎవరికి తెలియదు పర్వతారోహణ అంటే. సో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం వల్లనే చాలా మందికి తెలిసింది ఇప్పుడు. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే సార్, గురుకులాలో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళది. సో వాళ్ళ తర్వాతకి నెక్స్ట్ బ్యాచ్ వేరే మా సీనియర్స్ వెళ్ళిన తర్వాత థర్డ్ బ్యాచ్ నా సార్. థర్డ్ బ్యాచ్ సార్. సో ఎందుకు మరి జాగ్రత్తలు చెప్పే వాళ్ళ ఇలా ఉంటుంది పరిస్థితి అని అందులో ఉన్న మెలకువలు చెప్పారా? చెప్తారు సార్. సో ఇప్పుడు గేమ్లో ఇంట్రెస్ట్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశారు సార్ దీనికి. సో నేను అథ్లెట్ సార్, నేను రన్ చేసేటోని. సో మా పీటీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సో అదే విధంగా నేను దీంట్లో నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం, సో ఖచ్చితంగా నేను చేయాలి అన్న ఇంట్రెస్ట్తోని నేను జాయిన్ కావడం జరిగింది సార్. చిన్నప్పటి నుంచి ఏం లేదు సార్. నేను అంటే నాకు పలాంది ఉంది అని తెలిసినప్పుడే నేను జాయిన్ కావడం జరిగింది. జనరల్గా ఏం చేస్తారంటే ఊళ్ళల్లో చిన్నప్పుడు చెట్లు ఎక్కడం కానీ చెట్ల మీద జారి పడటం కానీ చేయడం, వీడు కోతిలాగా చేస్తుంటారా అంటే అలాంటి వాళ్ళను క్లైంబింగ్ అనే ఎక్కువ అంటారు. కానీ ఇది మీరు స్టడీలోకి వెళ్ళిన తర్వాత అనిపించింది. స్టడీలోకి వెళ్ళిన తర్వాత పర్టికులర్ నేను ఒక గేమ్ అంటే అథ్లెటిక్స్ ఆడేటోని, గేమ్స్ రన్నింగ్. సో ఆ విధంగా ఆ పిల్లాడు బాగా ఉరుకుతాడు అని చెప్పేసి ఫిట్నెస్ మంచిగా ఉంది అని చెప్పి నేను బక్కగున్నా కానీ బాగానే చేసేది. సో అట్లా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ సెలెక్షన్ లో కూడా నేను మంచి ప్రతిభని కనబరిచే వరకు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ తరగతి నుంచి? 9th లో సార్. నా 9వ తరగతిలో నేను జాయిన్ కావడం జరిగింది. అందులో రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరిలో స్టూడెంట్ గా జాయిన్ కావడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాతకి నేను మళ్ళీ స్టూడెంట్ నుంచి ఇన్స్ట్రక్టర్ గా కూడా కావడం జరిగింది. అక్కడే అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పట్టింది మీరు ఫిట్ అయ్యి అది ఎక్కేటందుకు? సార్ మాకు 5 days ట్రైనింగ్ ఉంటుంది సార్. బేసిక్ రాక్ క్లైంబింగ్ ఉంటుంది సార్. బేసిక్ తర్వాతకి అడ్వాన్స్ ఉంటుంది సార్, ఇంటర్మీడియట్ 3 ఉంటాయి సార్. సో బేసిక్ రాక్ క్లైంబింగ్ లో ఎట్లా రాక్ మీద ఎట్లా ఉండాలి, ఎలా జారకుంటే ఎలా ఉండాలి అనే చిన్న మెలకువలు నేర్పుతారు సార్. సో ఎలా పట్టుకోవాలని. సో తర్వాతకి అడ్వాన్స్లో మనం ఇంకా పైకి ఎంత అంటే 90 degrees ఉంటే ఎట్లా ఎక్కాలి, 75 degrees ఉంటే ఎట్లా ఎక్కాలి, అబోవ్ 90 ఉంటే ఎట్లా ఎక్కాలి అనేది ఉంటుంది సార్. సో తర్వాతకి మనకి ఇంకా ఇంటర్మీడియట్లో ఎట్లా ఉంటుంది అంటే మన రోపు ఇప్పుడు డిఫికల్ట్ ఉన్న కాడ ఎక్కడ వేసి టై చేయాలి రోపు అనేది ఉంటుంది సార్. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే పట్టుకుంటందుకు కూడా రాళ్ళు కొన్ని ఉంటాయి. అవును సార్. అసలు పట్టుకోవడానికి వీలు ఉండదు. మరి పైకి రోపు ఎలా వేస్తారు మీరు? పైకి ఇసిరేయాలా? లేదు సార్. అంటే మాకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్ క్లైంబింగ్కి. సో బేసిక్ టెక్నిక్స్ తోని ఫస్ట్ ఒకళ్ళు వెళ్తారు సార్, ఎక్విప్మెంట్ తోని ఫస్ట్ ఒకళ్ళు వెళ్తారు. వాళ్ళు అక్కడ బోల్టింగ్ చేసి, కెమికల్ బోల్టింగ్ చేసి అన్ని చేసిన తర్వాతకి సో మేము సార్ ఇప్పుడు యాంకరింగ్ లో 2 types ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఉంటుంది, న్యాచురల్. న్యాచురల్ అంటే చెట్టు లేదా రాళ్ళకు కట్టి చేస్తాం, లేదంటే మేము బోల్టింగ్ చేసి కూడా చేస్తాం సార్. సో ఇది ప్రాణంతో చెలగాటమే అనిపిస్తుంది ఒకసారి, జారిపడటం కానీ ఇలాంటివి జరిగినాయి మీకు? అంటే ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు సార్, కానీ ప్రాణంతో చెలగాటమే. ఎందుకంటే చిన్న స్లిప్ అయినా కానీ భూమి మీద నడవటమే ఒక ఎత్తు. అవును సార్. ఇన్సిడెంటికల్గా పైన ఎక్కడో జారిపడితే కిందికి మళ్ళీ మొత్తం రాళ్ళ మధ్యలోనే, అంటే అక్కడ జారిపడి కింద పడిన సంబంధంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. సో ఇలాంటిది ఎన్నుకునేటప్పుడు ఏమనిపించింది మీకు ఫస్ట్? అసలు సాహసమైన నిర్ణయం కదా, ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ. సో నాకు ఏమనిపించిందంటే ఎలాగైనా పడకుండా చేయాలి, టెక్నికల్గా చేయాలి, వాళ్ళు చెప్పేదాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు పడ్డప్పుడు ఏ టెక్నిక్ యూజ్ చేస్తారు, జారేటప్పుడు ఏ టెక్నిక్ యూజ్ చేస్తారు జారకుండా ఉండడానికి, ఆ మెలికలన్నీ అంటే వాళ్ళ చెప్పే విధానాన్ని నా దృష్టిలో ఉంచుకొని నేను పడకుండా ప్రయత్నించడం జరిగింది. ఇప్పటి వరకు మరి మీరు ఏ ఒక కొండలు ఎక్కారు? ఇప్పటి వరకు నేను నార్త్ సిక్కింలో ఎత్తైన పర్వతం రీసెంట్గానే 3 months బ్యాక్ అంటే లాక్డౌన్కి ముందు ఎక్కాను సార్. 5800 meters. సో దానికి ఏమైనా గుర్తింపు ఉందా? అంటే అది లాచో కాంగ్సే గ్లేషియర్ అని దానికి సమానమైనటువంటి పర్వతం సార్ అది. సో దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరున్నారు మీకు టెక్నికల్గా అక్కడ స్టాఫ్ అంటే సిక్కింలో టూరిజం సంబంధించి అక్కడ స్టాఫ్. సో అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంటుంది సార్, IHCAEలో నేను
పీక్ ఎక్కడానికి 15 days ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. Okay. ఆ 15 days తర్వాతకి మమ్మల్ని చేపించడం జరిగింది పర్వతం. మరి మన రాష్ట్రం నుంచి ఎవరు పంపించారు, ఎవరు ప్రమేయంతో వెళ్ళారు సార్? మన రాష్ట్ర అది నా సొంత ఇష్టంగా వెళ్ళాను సార్. అంటే సొంత ఇష్టంగా నాకున్నటువంటి ఎక్కువ ఇష్టంతో నేనే నా సొంతంగా అమౌంట్ చేసుకొని నేనే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కోసం BMC బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది సార్. ఆ బేసిక్ మౌంటైనరింగ్ కోర్సులనే మాకు ఈ పీక్ కూడా సబ్మిట్ చేయించారు. సో ఆ కోర్సు చేసిన ప్లస్ పీక్ సబ్మిట్ చేసి వచ్చిన సార్. సో మరి డబ్బుతో కూడుకున్నది కనుక. అవును సార్. సో మరి ఎలా గ్యాదర్ చేశారు? గ్యాదర్ చేసే విషయంలో అమౌంట్ గ్యాదర్ చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్? ఇది ఇప్పుడు బేసిక్ మౌంటైనరింగ్ BMC సర్టిఫికేట్ కోసం నేను ఇక్కడనే సిటీలోనే నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను సార్. పార్ట్ టైం జాబ్ చేసుకొని. సో అది తక్కువ కాస్ట్ 30,000 తోని. ఓకే. సో నేను ఓన్లీ అది ఎక్కడమైనా అక్కడ వరకు పోవడం ఇవన్నీ ఖర్చులన్నీ కూడా అవి ఖర్చులతోని 30,000 వచ్చాయి. 30,000 వచ్చాయి మీరు ఒక్కరే? అవును, అంటే ప్రతి పర్సన్కి 30,000 వచ్చాయి. 30,000. సో తెలంగాణ నుంచి ముగ్గురం వెళ్ళాం సార్. తెలంగాణ నుంచి. సో గవర్నమెంట్ అండ్ ఓవర్ ఏం లేదా ఇలాంటివి? అంటే ఇది గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఏం లేదు సార్. పోనీ ఇలా వెళ్ళినారని తెలిసిందా వాళ్ళకు? తెలిసింది సార్. ఎలాంటి అచీవ్మెంట్ ఇచ్చారు? అంటే మా ఎమ్మెల్యే గారు సన్మానం చేయడం జరిగింది. సో నాకు క్యాష్ అవార్డు కూడా ఇచ్చారు 25,000. ఓకే. సో మరి ఇంకేం చేయాలన్నది మీకు? నా గోల్ ఒకటే సార్. ఇప్పుడు 7 కాంటినెంట్లు 7 కాంటినెంట్లలో ఎత్తైన పర్వతాలు 7టిని సబ్మిట్ చేయాలని ఆలోచన. మరి దానికి పునాదులు ఉన్నాయా? ఇంతవరకు అమౌంట్ అంటే వచ్చేసి 1 CR దాకా అయితే సార్ దానికి అమౌంట్. అవును సార్. సో నేను ప్రభుత్వాన్ని ఏమడగదలుచుకున్నా అంటే ఈ పర్వతాలని కూడా ఒక గేమ్ లాగా ఇంట్రడ్యూస్ చేసి ముందుకు తీసుకొచ్చి మాకు కొంచెం సహకారం చేసి మాకు కూడా ఇలాంటి దాంట్లో ఎంతో కొంత అమౌంట్తోనే మనకంటూ ఒక రికార్డు, అంటే మన దేశానికి మన రాష్ట్రానికి ఒక రికార్డు వస్తుంది. కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు 7 సబ్మిట్ చేసిన వాళ్ళు. ఓకే. చాలా తక్కువ ఉన్నారు. సో మన తెలంగాణ నుంచి అయితే ఎవరు లేరు. ఓకే. తెలంగాణ నుంచి అయితే ఎవరు లేరు. సో అతి తక్కువ టైంలో 7 సబ్మిట్ చేసి ఒక గొప్ప రికార్డ్ని సొంతం చేసుకుని మన రాష్ట్రం తరపున మన దేశం తరపున చేయాలని కోరిక సార్. సో మీరు ఎక్కిన కొండలలో ఆక్సిజన్ విషయంలో కానీ సార్ ఎలా ఉంది పరిస్థితి, వెదర్ అక్కడ? మేము వెళ్ళిన దగ్గర ఓకే సార్. ఇప్పుడు డెడ్ జోన్ పీక్స్ అని ఉంటాయి, నార్మల్ పీక్స్ కూడా ఉంటాయి సార్. డెడ్ జోన్ పీక్స్ లో ఆక్సిజన్ ఉండదు, చాలా తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, హెవీ స్నోఫాల్ ఉంటుంది. ఓకే. సో చాలా ప్రమాదం ఉంటుంది. మీరు ఏమేమి తీసుకెళ్ళారు కిట్ పైకి తీసుకెళ్ళేటప్పుడు? అంటే నేను ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు సార్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ఫుడ్, క్లోతింగ్ అవి తీసుకెళ్ళి ఉంటాయి సార్. భయం ఏమైనా అనిపిస్తుంది ఎక్కేటప్పుడు? మీరు ఎక్కారు కదా ఇప్పుడు సార్. అంటే కొన్ని ప్రదేశాలలో భయం అంటే కొంచెం చిన్నగా ఉండడం. అంటే ఎమ్మటి ఎవరు ఉండరా? ఉంటారు సార్ మనతో పాటు ఎక్కేవాళ్ళు. మొత్తం రోపింగ్ లేనా ఎట్లా ఎక్కారు మీరు? అది అంటే లీడ్ క్లైంబింగ్ అని ఉంటుంది సార్. అంటే ఒకళ్ళెనక ఒకళ్ళు ఉంటాం సార్. సో ముందు ఎక్కే పర్సన్ ఎలాంటి తాడు లేకుంటే ముందుకు ఎక్కుతాడు. ఎక్కేసి ఆయన అక్కడ ఇచ్చిన బోల్డింగ్ అంటే అక్కడ ఐస్ కాబట్టి అక్కడ ఎక్విప్మెంట్ వేరే యూజ్ చేస్తారు. సో దాంతో మనకు కిందికి రోప్ వేయడంతో మిగతా వాళ్ళు పైకి వచ్చేస్తారు. అట్లా ఒక్కొక్కరు లీడ్ తీసుకుంటారు, లీడ్ క్లైంబర్స్ అని ఉంటారు. ఓకే. సో అలాగా వెదర్ టెంపరేచర్ ఎట్లా ఉంటుంది సార్? టెంపరేచర్ -లలో ఉంటుంది సార్. అది కూడా మొత్తం మంచేనా? మంచి సార్. సో వెదర్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కొంచెం ఎండ కొట్టినట్టు అనిపించినా మళ్ళీ విత్ ఇన్ 5 minutes లో స్నో విపరీతమైన. ఎన్ని రోజులు ఉన్నారు మీరు? సో మొత్తం మేము 15 days ఉన్నాం సార్. అది ఎక్కడానికైనా లేకపోతే అక్కడ ఉండకమా? లేదు సార్, ఎక్కడం ప్లస్ అంటే మేము సర్వే అవుతూ వెళ్ళాలి సార్ ముందుకు. ఓకే. సో అక్కడ స్టే చేస్తూ వెళ్ళాలి, ఎట్ ఏ టైం ఎక్కడ ఉండాలి. ఫుడ్ ఎలా మరి? ఫుడ్ ఎవరి ఫుడ్ అంటే క్యారీ చేసుకొని రావాలి సార్, తీసుకొని పోవటం. ఆ సమయంలో మీరు ఎలాంటి ఫుడ్ తింటారు? హెవీ ఫుడ్ తీసుకుంటారా? డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటాం సార్. డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఎక్కువ. మన ఫుడ్ ఏముంది సార్, రైస్ లాంటివి చాలా తక్కువ. అంటే అది చేసే ఒక 10 రోజుల ముందుగతలు కానీ లేకపోతే వారం రోజుల ముందుగతలు కానీ ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు? సో యోగా ఎక్కువ చేస్తూ ఉండాలి సార్. యోగా రన్నింగ్ కానీ. సో మన బ్రీతింగ్ సంబంధించిన ఎక్కువ చేస్తూ ఉంటాం సార్. బ్రీతింగ్, రన్నింగ్ లాంటివి. అయితే నేను ఒక చిన్న మాట, గురుకులో చదువుకున్నారు. గురుకులో చదువుకున్న వాళ్ళు నేను చెప్పినట్టుగానే
ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని, ఒక పోలీస్ ఏదో ఒక సంథింగ్ రావాలని. కానీ ఇది ఎన్నుకోవడం వల్ల మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఇది అవసరమా అన్న సందర్భం ఏమైనా ఉందా? చాలా మంది అన్నారు సార్, ఇప్పటికి కూడా అంటేనే ఎవరు అంటే ఇది చేయడం వల్ల నీకు ఏం వస్తుంది, జాబ్ వస్తుందా? సో నేను జాబ్ కోసం కానీ డబ్బు కోసం కానీ చేసలేను సార్, నాకంటూ ఒక గుర్తింపు. సో ఇప్పుడు ఇష్టం అనేది చాలా మందికి, కొంతమందికి కొన్నిటి మీద ఇష్టం ఉంటుంది. సో ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు సచిన్ 10th ఫెయిల్, కానీ ఆయన ఒక క్రికెట్ మాస్టర్, పెద్ద మాస్టర్ ఆయన. సో ఆయన అప్పుడే చదువుకో అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఫోర్స్ చేసి, పక్క వాళ్ళు ఫోర్స్ చేసి అయినకుండా సచిన్ ఆట ఆడడం వల్ల ఈ రోజు ఒక మాస్టర్ అయ్యింది. సో అట్లనే మమ్మల్ని కూడా ఏదో ఒక రోజు గుర్తిస్తారు. సో అన్న ఒక ఆలోచనతో నేను ఎంతమంది నన్ను ఎన్నన్నా కూడా నేను దీని మీద ఇష్టంతో ఇంకా ముందుకు పోతుంది. సో ఒలింపిక్స్లో ఉందా ఇలాంటి గేమ్? ఆ ఒలింపిక్స్లో అంటే వాల్ క్లైంబింగ్ అని ఉంది సార్, మౌంటైనరింగ్ అంటే అడ్వెంచర్, ఇది కూడా వాల్ క్లైంబింగ్ అనేది కూడా ఒక అడ్వెంచరే. వాల్ క్లైంబింగ్ ఉంది. సో చాలా మందికి తెలియదు వాల్ క్లైంబింగ్ అంటే ఏంది అనేది, చాలా మందికి తెలియదు మన దగ్గర. సో వాల్ క్లైంబింగ్ అనేది ఒక స్పోర్ట్, అది కూడా ఒలింపిక్స్లో ఉంది అనుకుంటున్నాను నేను కూడా. సో నేషనల్ గేమ్, అదైతే నేషనల్ ఆడతారు. ఓకే, ఇది కాకుండా మీరు మిగతా ఏ ఆటలు ఇష్టపడతారు? సో నేను రన్నింగ్, లాంగ్ జంప్ అవి చేస్తుంటారా? అవును సార్, అవి డైలీ కూడా. అవును సార్. సో ఇంకా మరి జీవితంలోకి ఎదగాలంటే ఇది కాకుండా మరి జీవితంలో ఇంకేమన్నా కావాలని ఆలోచన ఉందా? లేదు సార్, అంటే ఇప్పుడు జీవితంలో ఎదగాలని ఏం లేదు సార్, నాకు అంటూ ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు సార్. సో నేనైతే ఈ యొక్క క్రీడనే ఎంచుకున్నా, దీని మీదనే వెళ్దాం అనుకుంటున్నా సార్. సో ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా? అవును సార్. సో మన పట్టికలు చూస్తే ఏమనిపిస్తుంది అందులో? సార్ ఇప్పుడు భారతదేశం చూసుకుంటే 8వ స్థానంలో ఉందనుకుంటా. సో రాబోయే రోజులలో 8వ స్థానం కూడా తగ్గిపోతుందేమో, కనబడకుండా పోతుందేమో అనిపిస్తుంది. చాలా వరకు ప్రోత్సాహులు ఎక్కువయ్యారు కానీ పెట్టుబడి పెట్టేటోళ్ళు తక్కువయ్యారు. సో దేనికైనా పెట్టుబడి పెడితేనే మనకంటూ ఒక పేరు, మనకంటూ ఒక వస్తుంది సార్. సో కాబట్టి ప్రతి దానికి కూడా పెట్టుబడి పెట్టాలి. సో మాకు కూడా పెట్టుబడి పెడితే మేము కూడా పెద్ద పెద్ద రికార్డులు సంపాదిస్తాం. చాలా రికార్డులు ఉన్నాయి ఇంకా చేయాలంటే. మౌంటైనరింగ్ లో చాలా పెద్ద రికార్డ్స్ ఉన్నాయి. సో మన దేశంలో చాలా తక్కువ దీన్ని ఎంకరేజ్ చేయడం. సో బయట చూసుకుంటే చైనా కానీ, నేపాల్ కానీ, జపాన్ కానీ, సో చాలా చిన్న దేశాలు కూడా మంచి రికార్డులు సంపాదించిన ఉన్నారు. సో మీకు స్పాన్సర్స్ దొరికితే, ఒకవేళ స్పాన్సర్స్ కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? సార్ నేను స్పాన్సర్స్ కోసం చాలా రోజుల నుంచి తిరుగుతున్నా, ఇప్పటికి తిరుగుతూనే ఉన్నా. సో ఇప్పుడు ఈ థమ్స్అప్ యాడ్ కానీ, ఈ మౌంటైన్ డ్యూ యాడ్ కానీ ఏవైతున్నాయో, సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక సెలబ్రిటీని పెట్టి తీస్తే మాకు సేల్ అవుతుంది అనుకుంటారు. కానీ మాలాంటి రియల్ హీరోస్ని పెట్టి తీస్తే సేల్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు యాక్టింగ్ అంటే కెమెరా ముందు యాక్ట్ చేసేటోళ్ళు, మేము రియల్గా యాక్ట్ చేసేటోళ్ళం. సో అది కూడా గుర్తించి వాళ్ళు మాలాంటి వాళ్ళకి కూడా ఒక చిన్న యాడ్స్ టైప్లో ఇచ్చాయినా మాకు ప్రోత్సహించాలని. సో ఇప్పుడు ఎంతసేపు ఉన్న సినిమా చూసేది మనం క్రికెట్ ఒకటి, కొన్ని గేమ్స్ మాత్రమే. సో ఇలాంటివి కూడా మరి ఏంది పరిస్థితి, చేయాలంటారా గవర్నమెంట్ కానీ, లేకపోతే ప్రజల ఆడియన్స్ కూడా ఏం చెప్తారు సలహా? సరే ఈరోజు ఎట్లుందంటే సమాజం చాలా వరకు క్రికెట్ని, కబడ్డీని ఎంకరేజ్ చేస్తారు. ఈ క్రికెట్ అంటే గల్లీలో ఆడు, ప్రతి ఒక్కడు క్రికెట్, నాకు క్రికెట్ కావాలి అని ఉంటుంది. సో క్రికెట్లనే చూస్తే అదే ఇప్పుడు ఏదైతే బాయ్స్ క్రికెట్ ఉందో, సో దాన్ని ఎక్కువ చూపిస్తారు అన్నట్టు మీడియా కానీ, లేకపోతే పేపర్ వాళ్ళు కానీ ఎక్కువ రాయడం, ఎక్కువ చూపెట్టడం జరుగుతుంది. అదే మహిళా క్రికెటర్ల మీద ఎక్కువ ఫోకస్ లేదు, చాలా తక్కువ ఉంది. సో ఇట్లా మాలాంటి అంటే నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మాలాంటి వాళ్ళు కూడా అంటే లేడీస్లలో ఉన్నారు, బాయ్స్లలో కూడా మాలాంటి పర్వతారకులు చాలా మంది ఉన్నారు. సో లేడీస్ అంటే మర్చిపోయాను నేను, ఇందులో మహిళల పాత్ర ఎలా ఉంటుంది? మహిళలు బాగా చేస్తారా సార్? అంటే ఇప్పుడు బాయ్స్తో సమానంగా చేసే లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే అవకాశాలు వచ్చి కూడా ఆర్థికంగా లేక చాలా మంది ఉన్నారు సార్. సో ఇప్పుడు మలవతి పూర్ణ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ అవకాశం ఉన్న ఆర్థికంగా లేకపోవడం చాలా మంది ఉన్నారు సార్. సో మరి మీ యొక్క ఈ గేమ్స్లోకి రావాలని ఎలా అవమానిస్తారు ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు రావాలనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇది కూడా చాలా మంచి అంటే ఇది కూడా ఒక స్పోర్ట్ సార్. కానీ ఈ స్పోర్ట్ని కూడా గవర్నమెంట్ ఆథరైజ్ చేసి గుర్తించి దీన్ని కూడా ఇది కూడా ఒక ఆటే అని చెప్పేసి మాకు కూడా కొంత బూస్టింగ్ ఇస్తే చాలా మందికి నేనేం చెప్తా అంటే ఎంకరేజ్ చేయొచ్చు, ఈ ఆట కూడా ఆడొచ్చు. సో నాకు తెలిసి మౌంటైనరింగ్ ఇప్పటి వరకు పైసలు ఉన్నోళ్ళే చేసారు, అంటే పెట్టుబడి అవును సార్. చాలా తక్కువ నాలాంటి వాళ్ళకు అవకాశాలు ఉన్న పైసలు లేక ఆగిపోతున్నాయి.
చివరగా మీరు అక్కడ ఒకవేళ మీ కలిసి వచ్చి అన్ని పాత్రలు 7 ఖండాలు కనుక ఎక్కితే ఏ జెండా పాత్ర అక్కడ? సో ఖచ్చితంగా జాతీయ జెండా బాధ్యత సార్. జాతీయ జాతీయ జెండా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఇదండి మరి ఇప్పటివరకు చూసాం మనము మిగతా గేమ్స్కి ఉన్నటువంటి ఏదైతే స్పాన్సర్షిప్ ఉందో మరి మాలాంటి వాళ్ళ గేమ్స్కు ప్రభుత్వం కూడా తీసుకున్నట్టే నేను 7 ఖండాలలో ఉన్నటువంటి అన్ని పర్వతాలు కూడా అధిరోహించి జాతీయ జెండా పాతి దేశానికి గర్వపడిన విధంగా చేస్తాను. ఇది మనం చాలామంది అనుకున్నట్టుగా ఈ డబ్బుల కోసమో ఇంకేదో కోసం కాదు, నా సొంతంగా గుర్తింపు ఉండాలి, నాకు ధైర్యం ఉంది, అందులో చేయాల్సిన ఒక శక్తి ఉంది. 9వ తరగతి నుంచే నేను ఆ పని చేస్తున్నాను తెలియజేశారు నవీన్ బొజ్జ గారు. చూస్తూ ఉండండి, మరొక అంశంతో మరొకసారి ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.